సరే జనగాం జిల్లా అని ఒక్కటే కాదే, అన్ని జిల్లాలల్లో ప్రైవేట్ కి సంబంధించినటువంటి పాఠశాలలు పెద్ద పెద్ద పీకుడు మంతులు వ్యాపారస్తులు పెట్టిరు కదా. ఆ వ్యాపారస్తులు విద్యతో వ్యాపారం చేస్తుంటే ఆ స్కూల్స్ కి రిన్యువల్ చేసుకున్నటువంటి దిక్కు దివాన లేదు. వాడు వేసుకోడు, నడిపి సార్ మీకు ఏం కావాలి ఏం పంపిస్తాం అయిపోయా. ఒక క్లాస్ పోరాల పైసలు కావాలనుకుంటే శాంపిల్ మాత్రమే. ఆ స్కూళ్ళు మళ్ళీ ఎట్లా పాడైనాయి ఏంది, ఆట స్థలం ఉన్నదా పిల్లలకు లేదా, పిల్లల్ని ఎంత టార్చర్ పెడుతురు, ఇంత ఆలోచన ఉందా గవర్నమెంట్కి? అవును, ప్రైవేట్ స్కూల్ నడిపించేటప్పుడు వాళ్ళకు జాగా ఉండాలి, ప్లే గ్రౌండ్ ఉండాలి. కరెక్ట్గా పడపోతే సగం కాలవుతాయి. లేవన్నా లేవు, నేను ఏమన్నా అదే అంటున్నా కదా. అసలు ఎందుకు పని చేస్తలేదు వ్యవస్థ, ఏంది గవర్నమెంట్ ఎందుకు వచ్చింది, ఏం పని చేయాలి? ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించలేదు. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించలేదు. భర్తీ చేస్తారంట, మరి ఎవరిని చేస్తారేమో. హాస్పిటల్ను డెవలప్ చేయాలా, విద్యను డెవలప్ చేయాలా? విద్య వైద్యం పట్టించుకోలేని ప్రభుత్వాన్ని మళ్ళీ పండబెట్టి దొక్కదాం ఏమన్నా కానీ. సింపుల్ అన్న, డెవలప్ కావడానికి గవర్నమెంట్ జాబర్స్, మంత్రులు, ప్రజల్లో ఉంటా మానంటులు అందరూ గవర్నమెంట్ దగ్గరనే పోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలా, గవర్నమెంట్. మేము మాట్లాడేది మన కోపం వస్తానా నిజంగా చెప్తాను, తప్పేముందా? మెసేజ్ రూపంలో తమ్మి నువ్వు మాట్లాడింది ఇది తప్పు అని చెప్పారు. కానీ విద్యా వైద్యం అనేసరికి నా వల్ల కాదన్నా, చేయకపోతే నేను తట్టుకోలేను, నేను తిడతా, బరాబర్ తిడతా. తిట్టాల్సిందే, ఎందుకంటే